గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మిడ్ నైట్ ఇక్కడ బాగా వర్షం పడింది మ్యాంగ్లూర్లో. నేను మ్యాంగ్లూర్లో ఉన్నాను, ఇంకా లాల్బాగ్ అనే ప్లేస్లో. సో ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అవుతాను ఉడిపికి. ఈ నైట్ ఇక్కడ పెట్రోల్ స్టేషన్లోని క్యాంప్ వేసుకున్నాను అనమాట. సో ఈ ప్లేస్లోనే వేసుకోమన్నారు. వర్షం బాగా అయితే పడింది, చూడొచ్చు వాటరు. లోపలికి కూడా కొంచెం ఎంటర్ అయింది వాటర్. బ్యాగ్ అక్కడ ఉంది. ఇప్పుడు టెంట్ తీసేసి కొంచెం స్నానం చేసుకుని వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. టైం వచ్చేసి అరౌండ్ 7 అవుతుంది టైం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రెడీ అయిపోయాను. సో మనం వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అనమాట. అటువైపు వెళ్ళాలి. సో బ్రో ఒకడు కలిశారు నిన్న, తమిళనాడు అంట ఆ బ్రోది, నియర్ బై కన్యాకుమారి. సో ఆ బ్రో అని వెళ్తుంటే, సరే వెయిట్ చెయ్యు, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుని వస్తాను, తినేసి వెళ్తాం అంటున్నారు. ఆ బ్రో అటువైపు వెళ్ళాడు అనమాట, కొంచెం విలేజ్లోకి. అటువైపు మామూలు అక్కడ విలేజ్ సైడ్ ఉంటే బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తూ అంటున్నాడు. సో వెయిట్ చేయమన్నాడు అనమాట. ఇక్కడ స్టార్ట్ అయిపోయాను. బ్రో బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్దాం. బ్రో వస్తున్నాడు, బ్రేక్ఫాస్ట్ తీసుకుని చూపిస్తాను కొంచెం. రెడీ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చాడు. సో మనం ఇటు వెళ్దాం, ఆన్ ది వేళ ఎక్కడన్నా తిందాం. ట్రై చేస్తున్నాం. 9:30 అవుతుంది. ఒక 5 ట్రిప్స్ జరుగుతుంది అన్నమాట. 1 కిలోమీటర్ తర్వాత దొరికి వచ్చాను. ఫుల్గా వర్షం అన్నమాట. బెంగళూరులో ఫుల్గా వర్షం, రైన్. ఇక్కడ షెల్టర్ దగ్గర కంపెనీ ఏరియా ఇది. ఇక్కడ ఇలా షెల్టర్ ఉంటే షెల్టర్ దగ్గర కూర్చున్నాం. ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 1:30 అవుతుంది. సో మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాం. అప్పుడు అయితే ఈరోజు ఏం దొరకలేదు. ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుని వచ్చాను. ఈ హైవేలో ఏంటంటే పెట్రోల్ టెస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ రోడ్లో 3 రైట్లో 3 లెఫ్ట్లో 3 ఉన్నాయన్నమాట. అటు వెళ్ళేదాలో ఉన్నాయి 3, 4 ఇటు కూడా ఉన్నాయి. సో ఇక్కడ లారీలు ఆపడానికి ట్రై చేస్తాను. ఇక్కడ లారీ ఆగే అవకాశం ఉంది. టైము 1:30 అవుతుంది. మార్నింగ్ 8 o'clock అక్కడ స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఇంకా మనం వెళ్ళాల్సింది అంటే ఇప్పుడు ఉడిపి వెళ్ళాలి. బాగా లేట్ అయ్యేలా ఉంటుంది. వర్షం కూడా పడింది నీళ్ళు. చూస్తాం ఈరోజు ఉడిపి వెళ్తాం లేదండి. మార్నింగ్ నుంచి నేను లిఫ్ట్ అడుగుతా ఉన్నాను అనమాట. ఫైనల్గా ఇప్పుడు టైం ఎంత అయిందంటే అరౌండ్ 4:30 అవుతుంది. 4 o'clock పికప్ తీసుకున్నారు. ఇక్కడ మామూలుగా టోల్ ప్లాజా దగ్గర వదులుతాననేసి వచ్చాడు. సో ఈ బ్రో అనమాట. ఇవన్నీ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈరోజు సిటీ కదా, యూఆర్ గెటింగ్ ఇట్. సో మనకి లంచ్కి ఇక్కడ పే చేస్తున్నారు. తర్వాత టోల్ ప్లాజా వదిలేసారు అనమాట. He is not interested to come in camera.
పే అనుకో, మనం తర్వాత కంటిన్యూ చేద్దాం. టైము 5 అవుతుంది ఫ్రెండ్స్. ఆ యతీష్ బ్రో అయితే మనీ పే చేసి తినేమని వెళ్ళిపోయాడు. అతనికి వర్క్ ఉందంట, తర్వాత ఆఫీస్కి వెళ్తాడు, తర్వాత నేను ఇంటికి వెళ్తాడు. క్యాష్ వెళ్ళాడు మళ్ళీ డ్రాప్ చేస్తున్నాడు. సో స్పెషల్లీ డ్రాప్ చేయడం వచ్చాడనమాట 4 ప్లాజాకి. తినేస్తే తర్వాత పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి వెళ్ళాడు అనమాట. అంటే ముందు దింపాడు, తర్వాత వాళ్ళకి కండలో కూడా చెప్పేసి పాస్పోర్ట్ తీసుకోవాలని వెళ్ళిపోయాడు అనమాట. అనమాట రోజులో వస్తాను, ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఖచ్చితంగా లిఫ్ట్ దొరుకుతుంది, లిఫ్ట్ తీసుకొని ఇంటికి వెళ్దాం. కొంచెం ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. సరే, మార్నింగ్ నుంచి లిఫ్ట్ దొరకలేదు. ఇప్పుడు ఒక 30 మినిట్స్తోని ఒక బ్రో మాకు లిఫ్ట్ ఇచ్చారనమాట. నేను ఇంటికి వరకు వెళ్తానన్నారు, మా దగ్గర ఎక్కడైనా డ్రాప్ చేయమని చెప్పాను. సో ఫోన్లో బిజీగా ఉండేది. ఇప్పుడు మనం కార్లోనే ఉన్నాం. ఇంకా ఉడిపికి అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ నుంచి ట్రై చేసాం ఉడిపి రీచ్ అవ్వడానికి 40 కిలోమీటర్స్. ఇప్పుడు జస్ట్ ఒక 40 మినిట్స్లోనే రీచ్ అయిపోయాం అనమాట ఈవినింగ్లో. సో ఇక్కడ టెంపుల్ ఉంది కదా, ఇప్పుడు నాకు ఈ అన్న చెప్పారు, శ్రీ నూకాంబిక ట్యాక్సీ యూనియన్ కొల్లూరు. ఇది లాస్ట్ మంత్ మేబీ అరౌండ్ 20 days బ్యాక్ తలపతి విజయ్ చేశారంట టెంపుల్. సో వీలైతే అక్కడికి వెళ్దాం. ఎందుకంటే నైట్ ఇక్కడ ఎలాగో మనం ఉడిపిని క్రాస్ అయిపోయి వస్తాం ఒక 2 kilometers. సో వెళ్తే దానికి ఆ టెంపుల్ కవర్ చేసుకుందాం. ఒకసారి లాస్ట్ లారీలో ఒక మనకి లారీ అని కూడా చెప్పారనమాట, నేను విజిట్ చేయమని అరుణ్ భయ్య. సో వెళ్తే దానికి విజిట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే ప్లేస్ కొల్లూరులో ఉంటారు. డైరెక్ట్గా మళ్ళీ అక్కడ డ్రాప్ చేయొచ్చు. అడుగుతాను, అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆయన ఏదో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు షాప్కి. ఇట్లాంటి ప్లేస్లో ఉందన్నమాట, అటువైపు రాయవచ్చు. ఛార్జింగ్ చేసుకోమన్నారు, ఛార్జింగ్ చేసుకుంటున్నాను నేను యాక్చువల్గా. సో ఫైనల్ డిసైడ్ చేసుకున్నాను. టెంపుల్కి వచ్చే రూట్లో ఫ్రీ టాయిలెట్స్. బ్రో మనల్ని ప్రెస్ అవ్వమని అక్కడ వెళ్ళాడు అనమాట. బ్రో కార్ ఇప్పుడు ఇక్కడ ఉంటుందంట, సెకండ్ది అంటే సుజుకి. బ్రో అటు ఉన్నాడు, మనల్ని ప్రెస్ అవ్వమన్నాడు. అక్కడ రివర్ ఉంది, రివర్ లాక్ అంట. అలాగే 6 టైము ఎంత అవుతుంది, 7:15 అవుతుంది టైం. ఫ్రీ టాయిలెట్ ఫుల్ లాగి. ఓకే, అవుట్ అవుట్ అవుట్. లాగి పోయింది. నైస్. బాగీలో వస్తున్నాయి కదా, లాగ్ చేద్దాం. ఇది లేదంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అన్నమాట. మన అంటారు, నేను ఇక్కడ బ్యాగ్ పెట్టేసి ప్రెస్ అయిపోయి టెంపుల్కి వెళ్తాను. 8 o'clock క్లోజ్ అంట. సో తర్వాత అప్డేట్ ఇస్తాను అనమాట. సూపర్ రోడ్డు. సో ఈ టెంపుల్ రాకపోయిన ఉంటే ఆ రోడ్డు చాలా మిస్ అయిపోతుండే. సో ప్లస్ 130 kilometers ప్లస్ రోడ్ ఇప్పించారు అనమాట. సో అందుకే మొబైల్ కూడా ఛార్జ్ చేసుకున్నాను. టైం ఇప్పుడు 7:30 అవుతుంది. నేను ఫ్రెష్ అయిపోయాను. నాకు అసలు ఫ్రీ వాష్రూమ్ ఉంటే ఆ బ్రో చెప్పాడు, ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోమంటే ఇప్పుడు 8 లోపు క్లోజ్ అవుద్ది అన్నారు. సో చూస్తాను. ఆ బ్రో కొంచెం చెప్పేసి ఆ బ్రో అక్కడ ఉన్నారు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు బ్రో. సో
రివర్ కూడా ఉంటుందంట, రివర్ బాతింగ్ కూడా చేయొచ్చు అంటారు ఆపోజిట్లో. కాకపోతే ఇప్పుడు 6కే క్లోజ్ అనమాట. రేపు మార్నింగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇలా ఉంది ప్లేసు, లోన్లీగా క్వైట్గా ఉంది. సో క్లోజ్ అయ్యేటప్పుడు టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసి వచ్చేద్దాం. నైట్ ఇక్కడ దగ్గర అంతా హిల్లీ ప్లేస్ నాకు తెలిసి. పైకి ఇప్పుడు వస్తా ఉంటే మొత్తం హిల్లీ, రోడ్డు సూపర్ ఉంది కానీ మొత్తం హిల్లీ ప్లేసే. ఎక్కువ ఫారెస్ట్ అది ఎలాగ ఉంది, బాగా ట్రీస్ అయి ఉన్నాయి ప్లేస్. ఇక్కడికే అనంత్ అంబానీ ప్లస్ విజయ్ సీఎం అటు తమిళనాడు ఇద్దరు విజిట్ చేశారంట. సో అందుకని చెప్పి నేను కూడా ఎస్కేప్ చూద్దాం, చదవడం. ఫ్రెండ్స్, నేను టెంపుల్లో ఉన్నాను. బ్యాక్ సైడ్ వరకు ప్రోగ్రామ్ జరిగిందనమాట. అక్కడే ఇంకా పర్ఫార్మర్స్ ఉన్నారు, డాన్సర్స్. శ్రీ నూకాంబిక టెంపుల్, కొల్లూరు. ఇదేంటంటే అది ఏం చేస్తారు, ఉడిపి డిస్ట్రిక్ట్ అనమాట ఇది. అక్కడ ఉన్నారు వాళ్ళు డాన్సర్లు. ఇంతవరకు చాలా మంది అలా కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నారు. ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే అక్కడ ఉంది, ఇక్కడ ట్రాక్టర్ ఉందన్నమాట. ట్రాలీ మీద టెంట్ వేసుకుందామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఈ ట్రాక్టర్ వచ్చేసి బెట్ వేస్ట్ అనమాట. మార్నింగ్ వరకు తీరు ట్రాక్టర్ ఎక్కడ ఉంటుంది నాకు తెలిసి. మార్నింగ్ వరకు నాకు తీరు ట్రాక్టర్ సూపర్గా ఉందన్నమాట. అసలు అది బేస్ అనేది బాగుంది. ఇక్కడ ఈ వ్యాన్ది బాగానే ఉంది కానీ ఈ వ్యాన్ అయితే బాగాలేదు, అంత క్లీన్గా లేదనమాట. ఇక్కడ కన్ఫామ్గా మనకు ఉండడం కాదు, క్యాంటీన్ ఏం పెట్టినా సరే ఇక్కడ ఇట్లా ఉండడం వల్ల పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. టెంట్ నేను ఇట్లా వ్యాన్లో వేద్దాము, లేదంటే ట్రాక్టర్ ట్రాలీలో వేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్గా దోమలు ఉన్నాయి. ఇప్పుడు కూర్చుంటేనే 10 minutes ఇబ్బంది అవుతుంది, ఎవరు లేరు. సో కాసేపు అయితే వస్తారనుకుంటా సెక్యూరిటీ అంతా. అక్కడ ఒక అతను సెక్యూరిటీ ఖచ్చితంగా నేను టెంట్ వేయగానే వచ్చేది అతనే కనబడుతుంది. టెంట్ వేసిన కనబడుతుంది ఖచ్చితంగా. చూద్దాం, టెంట్ అయితే వేస్తాను, తర్వాత అది ఏమైనా అంటే తీసేసి ఏదో ఒకటి చేద్దాం. సో అక్కడ మిడిల్లోనే టెంట్ అనేది ఆపేశారు టెంపుల్లో. బస్ స్టాండ్ దగ్గర టెంట్ పడుకోవచ్చు అంట, వాళ్ళే చెప్పారు. చూద్దాం, బస్ స్టాండ్కి వెళ్దాం. నైట్ టైంకి ఇక్కడ ఎలా ఉంది సీను. ఇక్కడ ఈ విలేజ్లో ఈ టెంపుల్ ఒకటే పాపులర్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మొత్తాన్ని నేను టెంట్ వేసుకున్నా. ఇప్పుడు టైము 10 దాటింది అనుకుంటా. ఒకసారి చూసి చెప్తాను ఎంత అనేసి. ఓ మై గాడ్, 10:50 అవుతుంది. సో నా టెంట్ ఇక్కడ వేసాను బస్ స్టాండ్ దగ్గర అనమాట. నేను ఆంధ్రప్రదేశ్, తెలుగు. శ్రీ నూకాంబిక టెంపుల్ బస్ స్టాండ్. సో మార్నింగ్ కనబడుతుంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో నేను టెంట్ వేసాను. లైట్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది, ఏం కాదు. ఒక వర్షం పడితే లోపలికి వెళ్ళిపోమని చెప్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ చూపిస్తాను క్లియర్గా. మార్నింగ్ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవాలి. చాలా బ్యూటిఫుల్